హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ అవేర్నెస్ పార్ట్ 3 చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే జూలై మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేశాను, సో అవి కూడా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్లో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. ఓకే, బ్యాంకింగ్ అవేర్నెస్ పార్ట్ 3 చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ మార్ట్గేజ్. మార్ట్గేజ్ అంటే మనం బ్యాంక్లో హౌస్ మీద డిపెండ్ అయ్యి లోన్ తీసుకోవడం అనమాట. అంటే హౌస్ని పెట్టి బ్యాంక్లో తీసుకునే లోన్స్ని మార్ట్గేజ్ అంటారు అనమాట. అంటే మార్ట్గేజ్ మీన్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, లైక్ కదలలేని ఉంటాయి కదా, లైక్ హౌస్, ల్యాండ్, ఇలాంటి వాటి మీద పెట్టి బ్యాంక్లో తీసుకునే లోన్స్ని మార్ట్గేజ్ అంటాం. సో డెఫినేషన్ ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ used as a collateral for security of the loan like land, house, etc. సో హౌస్, ల్యాండ్ వాటి మీద, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాటి మీద తీసుకునే లోన్స్ నే మార్ట్గేజ్ అంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూద్దాం రివర్స్ మార్ట్గేజ్. రివర్స్ మార్ట్గేజ్ అంటే ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు సేమ్ హౌస్, ప్రాపర్టీస్ ఇలాంటి వాటి మీద బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటారు అనమాట. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే హౌస్ మీద అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆఫర్లు కానీ లేదా మంత్లీ కానీ ఇయర్లీ కానీ సమ్ అమౌంట్ అనేది లైఫ్ లాంగ్ ఇస్తుంది. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద కస్టమర్ ఆ హౌస్ని బ్యాంక్స్ ఆప్షన్ పెట్టి మనీని రికవర్ చేస్తాయి అనమాట. ఇన్ కేస్ వాళ్ళ చిల్డ్రన్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా మళ్ళీ హౌస్ కావాలనుకుంటే ఆ అమౌంట్ని ఇంట్రెస్ట్తో సహా పే చేసి సో ప్రాపర్టీని తీసుకోవచ్చు. దీనే రివర్స్ మార్ట్గేజ్ అంటారు అనమాట. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. దిస్ ఈస్ ఫర్ సీనియర్ సిటిజన్స్ యూజ్ their assets as collateral for loan security. They get lump sum of money quarterly, hourly or annually for entire life. After the bank should sell their assets to recover the money. ఓకే, నెక్స్ట్ ప్లెడ్జ్ అంటే ఏంటో చూద్దాం. ప్లెడ్జ్ అంటే మార్ట్గేజ్ లో మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే కదలైన వాటిని పెట్టి లోన్ తీసుకున్నాం కదా, ఇక్కడ మూవబుల్ అసెట్స్ అంటే లైక్ గోల్డ్ ఇలాంటివి ఉంటాయి కదా, గోల్డ్ వాటిని పెట్టి వాటి మీద తీసుకునే లోన్స్ ని ప్లెడ్జ్ అంటాం. సో ప్లెడ్జ్ మూవబుల్ అసెట్స్ అనమాట, సెక్యూరిటీ విత్ ద బ్యాంక్ లైక్ గోల్డ్. ప్లెడ్జ్ ఈజ్ ఆఫర్ సెక్యూరిటీ టు లెండర్ ఫ్రమ్ బారోవర్ టు టేక్ ద అమౌంట్ ఆఫ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. సో ప్లెడ్జ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, గోల్డ్ లోన్. మార్ట్గేజ్ లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ప్లెడ్జ్ లో మూవబుల్ ప్రాపర్టీ, అది డిఫరెన్స్. నెక్స్ట్ హైపోథెటికేషన్. హైపోథెటికేషన్ కూడా సేమ్ ఇలాంటి మార్ట్గేజ్ ప్లెడ్జ్ లాంటిదే, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్, ఇప్పుడు సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్ లోన్. సో కార్ అనేది మన దగ్గరే ఉంటుంది లైక్ మార్ట్గేజ్ లాగా, హౌస్ మన దగ్గర ఉంటుంది కదా అలాగా, బట్ కార్ డాక్యుమెంట్స్, ఓనర్షిప్ అనేది బ్యాంక్ దగ్గర ఉంటాయి అనమాట. సో మనం అమౌంట్ ని రీపే చేసాక లోన్ మొత్తం ఆ డాక్యుమెంట్స్ ని మనకి ఇచ్చేస్తాయి తిరిగి. సో ఇన్ కేస్ మనం అమౌంట్ ని పే చేయలేకపోతే ఆ కార్ ని ఆప్షన్ చేయడం ద్వారా, సెల్ చేయడం ద్వారా మనీని రికవర్ చేస్తాయి అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్లెడ్జ్ కి దీనికి ప్రోడక్ట్ అనేది మన దగ్గర ఉంటుంది, ఓనర్షిప్ అనేది ప్లెడ్జ్ లో ప్రోడక్ట్ అనేది కూడా బ్యాంక్స్ దగ్గరే ఉంటుంది. సో హైపోథెటికేషన్ లో ప్రోడక్ట్ అనేది మన దగ్గర ఉంటుంది, ఓనర్షిప్ అనేది బ్యాంక్ దగ్గర ఉంటుంది. సో అదనమాట హైపోథెటికేషన్ అంటే. ఓకే, క్లియర్. ఒకసారి డెఫినేషన్ చెప్తాను చూడండి. ఇస్ ద ప్రాక్టీస్ వేర్ ఏ డెబిటర్ ప్లస్ కొలేటరల్ టు సెక్యూర్ ద డెబిట్ ఆర్ as condition precedent to the debit a third party plus collateral for the debitor. ఓకే, ఇది హైపోథెటికేషన్. ఒకసారి మళ్ళీ మూడు చూద్దాం. సో మార్ట్గేజ్ అంటే ఇమ్మూవబుల్ అసెట్స్ లైక్ ఫిజికల్ అసెట్స్ కాంట్ మూవ్ అవ్వాలని ఉంటాయి కదా, లైక్ హౌస్, ల్యాండ్ ఇలాంటివి అనమాట. సో దాన్ని పెట్టి తీసుకునే లోన్ ని మార్ట్గేజ్ అంటాం. నెక్స్ట్ ప్లెడ్జ్ అంటే ఇమ్మూవబుల్ అసెట్స్, మూవబుల్ అసెట్స్ అంటే గోల్డ్ లోన్ ఇలాంటివి ఉంటాయి కదా. సో గోల్డ్ లోన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లెడ్జ్ కి. సో గోల్డ్ ని బ్యాంక్ లో పెట్టి తీసుకుంటాం కదా, దాన్ని ప్లెడ్జ్ అంటాం. నెక్స్ట్ హైపోథెటికేషన్. హైపోథెటికేషన్ అంటే ఏం లేదు, కార్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ కార్ లోన్, ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉంటుంది, ఓనర్షిప్ అనేది బ్యాంక్స్ దగ్గర ఉంటాయి అనమాట. సో మిషనరీ ఇలాంటివి ఉంటాయి కదా కంపెనీస్ లో, పెద్ద పెద్ద కంపెనీస్ లో, సో వాటి మీద కూడా హైపోథెటికేషన్ లోన్స్ తీసుకుంటారు అనమాట. సో మిషన్ మన దగ్గరే ఉంటుంది, మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం, బట్ దాని మీద బ్యాంక్స్ మనకు లోన్ ఇస్తాయి అనమాట. సో అది మూడు క్లియర్ గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటో చూద్దాం. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ నేను విజయవాడలో కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నాను, చిన్న షాప్ ఉంది. సో అలాగే హైదరాబాద్ లో ఒక కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి పెద్దదనమాట.
సో నాకు ఒక 10 కంప్యూటర్స్ కావాలి, హైదరాబాద్ దాని కింద ఆర్డర్ ఇవ్వాలి. సో వాళ్ళు నాకు కంప్యూటర్ ప్రొడక్ట్స్ పంపిస్తే నేను మనీ పంపించాలి కదా. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అంత బిజినెస్, సో అంతగా నాకు తెలియదు. సో నేను ఫస్ట్ మనీ పంపిస్తే వాళ్ళు కంప్యూటర్స్ పంపుతారా లేదా అని కొంచెం భయం ఉంటుంది కదా నాకు. సో అలాగే వాళ్ళు కూడా ఫస్ట్ కంప్యూటర్స్ పంపితే నేను మనీ పంపుతానా లేదా అని డౌట్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నాకు విజయవాడలో ఆంధ్ర బ్యాంక్ అనే అకౌంట్ ఉందనుకోండి. సో వాళ్ళు ఆంధ్ర బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది, సో రెగ్యులర్ కస్టమర్ని, సో నా మీద నమ్మకం ఉంటుంది కదా. అలా ట్రస్ట్ వర్తీ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మన తరపున ఒక లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారన్నమాట. ఏమని, వీళ్ళు మనీ గ్యారంటీగా పంపుతారు, ఇన్ కేసు మనీ పంపకపోతే నేను హామీగా నేను ఆ అమౌంట్ని పే చేస్తాను, సో మీరు గూడ్స్ అనేవి డెలివరీ చేయండి అని. సో ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకుని హైదరాబాద్ షాప్ కూడా నన్ను నమ్మకపోయినా ఆంధ్ర బ్యాంక్ నమ్ముతాడు కదా. సో కంప్యూటర్స్ అనేవి నాకు సెండ్ చేస్తాడు. సో నెక్స్ట్ నేను మనీ సెండ్ చేస్తాను అనమాట. సో ఇన్ కేస్ నేను మనీని పే చేయలేకపోతే ఆంధ్ర బ్యాంక్ అనేది మనీ పే చేయాలన్నమాట. సో అది లెటర్ ఆఫ్ క్రెడిట్. సో బిహాఫ్ ఆఫ్ మీ ఆంధ్ర బ్యాంక్ ఒక హామీలా ఇస్తుంది అనమాట. దాన్నే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఫ్రమ్ ఏ బ్యాంక్ గ్యారంటీయింగ్ దట్ ఏ సెల్లర్ will receive payment in full as long as certain delivery conditions have been met. In the event that the buyer is unable to make payment on the purchase, the bank will cover the outstanding amount. Okay. IMPS. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇన్స్టెంట్ ఇంటర్బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ లేదా ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. రెండు డెఫినేషన్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. MMID అంటే మొబైల్ మనీ ఐడెంటిఫైయర్. ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ బ్యాంకింగ్ వాటిలో యూజ్ అవుతాయి అనమాట. IMPS అండ్ MMID అంటే మొబైల్ మనీ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే ఏం లేదు, కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ ఇంటూ లీగల్ మనీ. ఇల్లీగల్ మనీని లీగల్ మనీగా కన్వర్ట్ చేయడాన్నే మనీ లాండరింగ్ అంటాం. ఓకే. నెక్స్ట్ పారా బ్యాంకింగ్. పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అంటే బ్యాంక్ కొన్ని పనులు రెగ్యులర్ గా చేస్తుంది కదా, లైక్ లోన్స్ ఇవ్వడం, డిపాజిట్స్ ఇవ్వడం. అలా తను రెగ్యులర్ గా చేసే పనులే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా సమ్ బిజినెసెస్ చేస్తుంది. సో వాటినే పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అంటారు. సో సెకండ్ డెఫినేషన్ చూడండి, కొంచెం ఈజీగా ఉంటుంది. We could also define para-banking activities as the activities which are done by a bank apart from its normal day-to-day activities. Okay, so డైలీ చేసే యాక్టివిటీస్ రెగ్యులర్ గా చేసేవి కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది, దాన్నే పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ అంటారు. నెక్స్ట్ నేరో బ్యాంకింగ్ అంటే ఏంటో చూద్దాం. నేరో బ్యాంకింగ్ అంటే ఏం లేదు, బ్యాంక్ అనేది రిస్క్ ఫ్రీ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంట. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అనేది ఉండదు. సో అలా రిస్క్ ఫ్రీ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని నేరో బ్యాంకింగ్ అంటారు. ఇప్పుడు సపోజ్ మామూలు బ్యాంక్స్ లోన్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, బట్ కొంతమంది రీపే చేయరు. సో దానివల్ల ఏమవుతుంది, NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతాయి. NPA గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. సో ఇలా పెరిగిపోవడం వల్ల బ్యాంక్స్ కి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని బ్యాంక్ కొంత అమౌంట్ అనేది బ్యాంక్స్ ఏం చేస్తాయంటే రిస్క్ ఫ్రీ అసెట్స్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీ వాటిలో పెడతాయి అనమాట. సో బ్యాంక్స్ ప్లేస్ ఇట్స్ ఫండ్స్ ఇన్ రిస్క్ ఫ్రీ అసెట్స్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. దీన్నే నేరో బ్యాంకింగ్ అంటారు. నెక్స్ట్ ఓవర్సీస్ బ్యాంకింగ్. ఓవర్సీస్ బ్యాంకింగ్ అంటే అదర్స్ కంట్రీస్ లో కూడా బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బిజినెస్ వాటితో చేయడాన్ని ఓవర్సీస్ బ్యాంకింగ్ అంటారు. సో నెక్స్ట్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్. ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక డాలర్స్ ఉన్నాయి, నేను డైరెక్ట్ గా ఆంధ్ర బ్యాంక్ వెళ్ళిపోయి చేంజ్ చేయమంటే చేస్తారా? లేదు, చేయరు కదా. ఒక యూరోని మార్చాలన్నా సో దానికి కొన్ని స్పెసిఫిక్ బ్యాంక్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అలా ఒక బ్యాంక్ ఉందంటే అది అన్ని కంట్రీస్ కరెన్సీస్ ని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. కొన్ని బ్యాంక్స్ స్పెషల్ గా ఉంటాయి, అటువంటి బ్యాంక్స్ ని ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అంటారు, అటువంటి యాక్టివిటీస్ చేసే బ్యాంక్ ని. సో బ్యాంక్ యాక్సెప్ట్ కరెన్సీ ఆఫ్ ఆల్ కంట్రీస్, దీన్నే ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటే ఏం లేదు, ఇస్లామిక్ లాస్ ఉంటాయి కదా, ఇస్లామిక్ లాస్, వాటికి అనుగుణంగా నడుచుకునే బ్యాంక్స్ నే ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటారు. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఇస్లామిక్ బ్యాంకింగ్ ఈజ్ ఏ బ్యాంకింగ్ సిస్టమ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లామిక్ లా అండ్ గైడెడ్ బై ఇస్లామిక్ ఎకనామిక్స్. Two basic principles behind Islamic banking are the sharing of profit and loss and significant the prohibition of the collection and payment of interest. సో ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఇండియాలో ఫస్ట్ కేరళలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ గా మే మంత్ లో గుజరాత్ లో అహ్మదాబాద్ లో కూడా ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇస్లామిక్ బ్యాంక్ అనేది
ఏంటంటే ఇస్లామిక్ లాస్ అనుగుణంగా నడుచుకునే బ్యాంక్స్ ని ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఏంటో చూద్దాం. యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఒక బ్యాంక్ ఇంకా ఎన్ని యాక్టివిటీస్ అయితే చేయగలదో అన్ని A to Z అన్ని యాక్టివిటీస్ ని ఈ ఆప్షన్ అనేది లేదు అని లేకుండా అన్ని యాక్టివిటీస్ ని ఒక బ్యాంక్ అనేది చేస్తుంది అనమాట. సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనివర్సల్ బ్యాంకింగ్. సో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది అన్ని కంట్రీస్ లో బ్రాంచెస్ ఉన్నాయి, మల్టీనేషనల్ బ్యాంక్. సో A to Z అన్ని యాక్టివిటీస్ చేస్తుంది కదా. సో డెఫినేషన్ చూద్దాం. Universal banking means that financial institutions and banks are allowed to undertake all kinds of activities of banking, financing and related business. So అన్ని రకాల ఫైనాన్స్ సర్వీసెస్ రిలేటెడ్ బిజినెస్ అన్ని చేసే వాటిని యూనివర్సల్ బ్యాంకింగ్ అంటారు. సో గ్రీన్ బ్యాంకింగ్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే బ్యాంకింగ్ ని గ్రీన్ బ్యాంకింగ్ అంటారు అన్నమాట. సో ఎక్కువ పేపర్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఎక్కువ కలప ఖర్చు అయిపోతుంది. సో కలప అనేది ఎక్కడ తయారు చేస్తారు? చెట్ల నుండి కదా. చెట్లు ఎక్కువగా నరికి వేయడం వల్ల పేపర్స్ తయారు చేయాలంటే చెట్ల నుండి చేస్తారు. సో ఎక్కువ పేపర్స్ కావాలంటే ఎక్కువ చెట్లను నరకాల్సి వస్తుంది. సో చెట్లు నరకడం వల్ల ఎన్విరాన్మెంటల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో పొల్యూషన్ బాగా పెరిగిపోయి సో దాన్ని తగ్గించాలంటే మనం పేపర్ యూజేజ్ ని బాగా తగ్గించాలన్నమాట. సో బ్యాంక్స్ లో పేపర్ యూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో పే స్లిప్స్ కానీ ఓచర్స్ వాటికి. సో దానికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా చాలా బ్యాంక్స్ స్టార్ట్ చేసినాయి కదా గ్రీన్ కార్డ్స్ అని. మనం డైరెక్ట్ గా పే స్లిప్ రాయకుండా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన గ్రీన్ కార్డ్ ఒకటి ఇస్తారు, దాన్ని స్వైప్ చేయడం ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పేపర్ యూసేజ్ తగ్గుతుంది. సో ఎన్విరాన్మెంటల్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ని గ్రీన్ బ్యాంకింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉన్నారంటే దగ్గర లాట్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు కదా. సో మన దగ్గరికి వచ్చే కస్టమర్లతో ఉన్న రిలేషన్ ద్వారా మనం వాళ్ళకి వేరే ప్రొడక్ట్స్ ని, సో బ్యాంక్స్ అనేవి డిఫరెంట్ బిజినెసెస్ కూడా చేస్తాయి కదా, లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్. సో వాళ్ళకి వేరే ప్రొడక్ట్స్ ని మనకున్న రిలేషన్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ కొనేలా చేయడం చేస్తాయి అన్నమాట బ్యాంక్స్. దీన్ని రిలేషన్షిప్ బ్యాంకింగ్ అంటారు. అంటే లైక్ క్రాస్ సెల్లింగ్ అంటే తెలుసు కదా. సెల్ ఏ డిఫరెంట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్. సో నా దగ్గరికి ఒక ప్రొడక్ట్ కొనడానికి ఒక కస్టమర్ వస్తాడు, తనకి నేను అదే కాకుండా వేరే ప్రొడక్ట్ ని కూడా అమ్ముతాను అనమాట. సో ఆ టైప్ ఆఫ్ నేను క్రాస్ సెల్లింగ్ అంటారు. సో దీన్నే రిలేషన్షిప్ బ్యాంకింగ్ అంటారు. సో మనకున్న రిలేషన్ యూజ్ చేసుకుని వాళ్ళకి ప్రోడక్ట్ ని సేల్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనీ చూద్దాం. చీప్ మనీ అంటే ఏం లేదు, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఇంట్రెస్ట్ తక్కువ అనమాట. సో ఒక 8% ఇంట్రెస్ట్ అలా తప్పన ఒక 20 years లాంగ్ టర్మ్ అలా తీసుకున్నదాన్ని. ఇప్పుడు సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చీప్ మనీ హౌస్ లోన్స్. సో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటాయి, ఎక్కువ లాంగ్ టర్మ్ ఎక్కువ అనేది ఉంటుంది కదా. సో అది చీప్ మనీ. నెక్స్ట్ టియర్ మనీ అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ షార్ట్ టర్మ్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది షార్ట్ టర్మ్, అంటే ఒక 6 months ఆర్ 1 year ఇంకా తక్కువ. అలా రేట్ 20%, 15% అలా కూడా ఉంటుంది ఒకసారి. సో అలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి తక్కువ టర్మ్ తీసుకునేదాన్ని డియర్ మనీ అంటాం. నెక్స్ట్ హాట్ మనీ అంటే క్విక్ ఫ్లోస్ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ. సో ఏ కంట్రీకి వెళ్ళినా త్వరగా చేంజ్ అయ్యే మనీనే హాట్ మనీ అంటారు. సపోజ్ $US ఉందంటే ఎక్కడైనా చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మనీనే హాట్ మనీ అంటారు. ఓకే, నెక్స్ట్ మనీ చూద్దాం. కాల్ మనీ అంటే ఓవర్ నైట్ జస్ట్ 1 day కి అలా తీసుకునే మనీనే కాల్ మనీ అంటాం. సో రీసెంట్ గా ఇష్యూ కూడా అయింది కదా విజయవాడ కాల్ మనీ గురించి. సో దీన్ని కాల్ మనీ అంటే 1 day తీసుకునే మనీని అంటారు. సో నెక్స్ట్ నోటీస్ మనీ అంటే 1 day to 14 days. 1 day to 14 days మధ్యలో తీసుకునే మనీని నోటీస్ మనీ అంటాం. సో అదే అబౌవ్ 14 days అయితే దాన్ని టర్మ్ మనీ అంటాం. సో 1 day ఆర్ ఓవర్ నైట్ తీసుకునే దాన్ని కాల్ మనీ, 1 to 14 days బిట్వీన్ అయితే నోటీస్ మనీ, అబౌవ్ 14 days అయితే టర్మ్ మనీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ డోర్మ్యాట్ అకౌంట్ అంటే ఇప్పుడు నాకు ఏదైనా బ్యాంక్ లో అకౌంట్ ఉందంటే నేను జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అలా వదిలేస్తాను అనమాట. జస్ట్ యూజ్ చేయకుండా, అసలు ఏమి యూజ్ చేయట్లేదు, మనీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు, విత్ డ్రా కానీ ఏటీఎం యూజ్ చేయట్లేదు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అసలు యూజ్ చేయకుండా జస్ట్ అలా వదిలేస్తాను ఆపరేట్ చేయకుండా. సో అలా కొంతకాలం ఆపరేట్ చేయకుండా ఒక అకౌంట్ ని ఓపెన్ చేసి వదిలేస్తే అది డోర్మెంట్ అకౌంట్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అకౌంట్ అండ్ స్టాప్ ఆపరేటింగ్, దీన్నే డోర్మెంట్ అకౌంట్ అంటారు. డీమ్యాట్ అకౌంట్ అంటే వేరు మళ్ళీ, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. డోర్మ్యాట్ అకౌంట్ అంటే ఇది, డీమ్యాట్ అకౌంట్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ అకౌంట్ అనమాట. అది షేర్స్ లో వాటికి ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. డీమ్యాట్ అకౌంట్ అంటే అది. సో డోర్మ్యాట్ అకౌంట్ అంటే ఇది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి డోర్మ్యాట్ కి డీమ్యాట్ కి. నెక్స్ట్ బ్యాంక్ ఎష్యూరెన్స్ అంటే ఏంటి? బ్యాంక్ ఎష్యూరెన్స్ ని సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ ని సెల్ చేయడాన్ని బ్యాంక్ ఎష్యూరెన్స్ అంటాం.
The selling of life insurance and other insurance products and services by banking institutions. సో ఇదే బ్యాంకింగ్ అష్యూరెన్స్ అనమాట. ఓకే, సో అర్థమైంది కదా, బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ సెల్ చేయడానే బ్యాంక్ అష్యూరెన్స్ అంటారు. సో బ్యాంక్ దగ్గరికి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఆల్రెడీ కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ బిజినెస్ ప్రొడక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి తీసుకునే ఛాన్స్ ఉంది కదా. సో అందుకని బ్యాంక్స్ అనేవి ఇలా డిఫరెంట్ బిజినెసెస్ కూడా చేస్తాయి అనమాట, మెయిన్ చేసే ఆపరేషన్స్ కాకుండా. నెక్స్ట్ బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ స్కీమ్. బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ అంటే ఏం లేదు, మన బ్యాంక్స్ తో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా సపోజ్ ఏటీఎం తో వెళ్ళినప్పుడు మనీ రాలేదు, ఏదైనా మిస్బిహేవ్ అయింది, సో బ్యాంక్ కి కంప్లైంట్ ఇస్తాం. సో బ్యాంక్ కూడా సరైనగా రియాక్ట్ అవ్వకపోయినా, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మనకు నచ్చకపోయినా మనం బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ ని అప్రూవ్ అవ్వచ్చు. ఓకే, సో అసలు బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ స్కీమ్ గురించి చూద్దాం. బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ స్కీమ్ ఎనేబుల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ ఫారం టు బ్యాంక్ కస్టమర్స్ ఫర్ resolution of complaints related to certain services rendered by banks. The banking ombudsman scheme is introduced under Section 35 Act under the Banking Regulation Act 1949 by the RBI with the effect of 1995. Okay, 1995 నుండి అప్పట్లోకి వచ్చింది బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ స్కీము. నెక్స్ట్ అసలు బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ స్కీమ్స్ ఆఫీసెస్ అనేవి ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూద్దాం. As on date, 15 banking ombudsmen have been appointed with the office located mostly in state capitals. సో ఆర్బీఐ ఆఫీసెస్ అనేవి ఎక్కువ స్టేట్ క్యాపిటల్స్ లో ఉంటాయి కదా, లైక్ హైదరాబాద్ ఇలా. సో అంబడ్స్మెంట్ స్కీమ్స్ కూడా మాక్సిమం స్టేట్ క్యాపిటల్స్ లో ఉంటాయి అనమాట. అంటే మాక్సిమం ఆర్బీఐ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉంటాయో బ్యాంకింగ్ అంబడ్స్మెంట్స్ అనేది కూడా అక్కడక్కడే ఉంటాయి. ఈ అంబడ్స్మెంట్స్ కి హెడ్ ఎవడంటే డిప్యూటీ గవర్నర్, వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అనమాట. సో నెక్స్ట్, which are the banks covered under the banking ombudsman scheme? బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ స్కీమ్ లో ఏమేమి కవర్ అవుతాయి? ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ కవర్ ద స్కీమ్. సో ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఫస్ట్ పార్ట్ లో చూసాం కదా, మొత్తం బ్యాంక్స్ అనేవి ఏంటి, ఎన్ని ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. సో అన్ని బ్యాంక్స్ కూడా ఫస్ట్ ఫేజ్ లో అయిన 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్, నెక్స్ట్ ఫేజ్ లో అయిన 6 బ్యాంక్స్ అండ్ ఎస్బీఐ అండ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇండియాలో 56 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా కవర్ అవుతాయి. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా కవర్ అవుతాయి. సో ఆల్మోస్ట్ ఎన్బిఎఫ్సిస్ తప్ప అన్ని అంబడ్స్మెంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో వెన్ వీ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. సో మనం డైరెక్ట్ గా ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదు. ఫస్ట్ మనం బ్యాంక్ అప్రోచ్ అయ్యి బ్యాంక్ కంప్లైంట్ ఇవ్వాలి. సో 30 days లోగా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోయినా, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మనకి సరిగ్గా నచ్చకపోయినా, దెన్ అప్పుడు మాత్రం మనం బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ కి అప్లై చేయాలన్నమాట. ఇది ఇలా అప్లై చేసినందుకు అంబడ్స్మెంట్ అనేది ఫీజు ఛార్జ్ చేస్తుంది అంటే, నో, ఇట్స్ ది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ద బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ డస్ నాట్ చార్జ్ ఎనీ ఫీ ఫర్ ఫిలింగ్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్. సో ఈ అంబడ్స్మెంట్స్ లో క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కాంపెన్సేషన్ 1 lakh దాకా వస్తుంది అనమాట. So banking ombudsman may award compensation not exceeding 1 lakh to the complaints only in the case of complaints related to credit card operations for mental agony and harassment. Okay, so అసలు maximum compensation అనేది బ్యాంకింగ్ అంబడ్స్మెంట్స్ లో 10 lakhs అనమాట. సో maximum compensation అనేది 10 lakhs, ఫర్ క్రెడిట్ కార్డ్ అనేది 1 lakhs. సో మెయిన్ గా బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ గురించి చూసాం కదా. మిగతా టాపిక్స్ ఏమన్నా ఉంటే ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేస్తాను. మీకు ఏమైనా టాపిక్స్ మిస్ అయినట్లు అనిపించే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, మీకు ఏమైనా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా. సో నేను నా నెక్స్ట్ వీడియోస్ లో టాపిక్స్ ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కొంతమంది బ్యాంకింగ్ అవేర్నెస్ కి ఏదైనా బుక్ ప్రిఫర్ చేయమని అడుగుతున్నారు. సో అరిహెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ అని బుక్ ఉంది కదా, ఇది బాగుంటుంది, కాస్ట్ కూడా తక్కువే, 80 to 90 rupees ఉంటుంది. సో మీరు బుక్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో లింక్ ద్వారా మీరు బై చేయొచ్చు. డెలివరీ కూడా ఫ్రీ ఛార్జ్ ఏం లేదు. ఓకే, ఈ వీడియోస్ ని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో దీని ద్వారా ఈ లింక్ లో బ్లాగ్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ ఛానల్ క్లిక్ చేయడం ద్వారా మీరు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్ వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.